వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అమూల్య. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే వైసీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల రాజీనామా చేశారు. ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లనే తాను రాజీనామా చేస్తున్నానన్నారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన వెల్లడించారు. రైట్, వైసీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల రాజీనామా చేశారు. ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆళ్ల వ్యక్తిగత కారణాల వల్లనే తాను రాజీనామా చేస్తున్నానన్నారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన వెల్లడించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల వైసీపీకి రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మురళి? మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్ష పదవికి అలాగే పార్టీ పదవులకి మాత్రమే రాజీనామా చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వ్యక్తిగత కారణాల చేత వైఎస్ఆర్సీపీ పార్టీ పదవులకు మాత్రం రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా గురించి లేఖలో అయితే ఏ అంశాలు కలపనప్పటికీ కూడా ప్రత్యక్షంగా రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ కూడా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డికి కూడా లేఖ రాసినట్లుగా బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీకి వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు మాజీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని రాజీనామా చేయడంతో అయితే ఏలూరు జిల్లా అయితే ఒక్కసారిగా వీరందరూ కూడా సంభ్రమాచర్యాల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. పార్టీకి షాక్ మీద షాక్ తగులుతుందని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతలు అంటే ఇంతకు ముందు ఏలూరు పార్టీ అధ్యక్షులు బొద్దా శ్రీనివాస్ అలాగే మాజీ ఎంపీ చైర్మన్ మంచు మైబాబు కూడా పార్టీ సభ్యత్వానికి పార్టీకి కూడా రాజీనామా చేశారు. అలాగే ఈ రోజు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని పార్టీ పదవులకు రాజీనామా చేయడంతో అయితే ఏలూరు అసెంబ్లీకి సంబంధించి ఏలూరు జిల్లాకు సంబంధించి కూడా ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్ మురళి, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏలూరు జిల్లాకి ఒక అసెంబ్లీ ఇన్ఛార్జ్ అధ్యక్ష పదవిలో ఉన్న ఆళ్ల నాని వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే వ్యక్తిగత కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోర పరాజయం అంటే 175 స్థానాల్లో 11 స్థానాలకే పరిమితమైనప్పటి నుంచి కూడా గత 2 నెలలుగా ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని పార్టీ క్యాడర్ కానివ్వండి పార్టీ కార్యకర్తలకి దూరంగా ఉంటూ వచ్చారు. జరిగిన సమావేశంలో నేను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని చెప్పిన నేపథ్యంలో అయితే ఏలూరు పట్టణ అధ్యక్షులు బొద్దా శ్రీనివాస్ కానివ్వండి మాజీ ఎంపీ చైర్మన్ మంచు మైబాబు కూడా పార్టీకి రాజీనామా చేశారు. అంటే వీరు ఏ పార్టీల్లోకి వెళ్ళినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి లో ఉన్న పార్టీ పదవులకు కూడా రాజీనామా చేశారు. ఆళ్ల నాని ఒక అడుగు ముందుకేసి ఏలూరు ఇన్ఛార్జి పదవికి అలాగే ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి మాత్రం రాజీనామా చేయలేదు. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఒక డిక్టాక్ గా చెప్పుకోవచ్చు. జిల్లాకి ముందుండి నడిపించారు. అంటే 2014 నుంచి వైఎస్ఆర్సీపీ ముందుండి నడిపించి మాజీ ఎమ్మెల్సీగా వైఎస్ఆర్సీపీ పార్టీతో మాజీ ఎమ్మెల్సీగా 2 సార్లు ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం గా పదవులు అనుభవించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆళ్ల నాని అయితే ఇప్పుడు పార్టీ పదవులకు మాత్రం రాజీనామా చేశారని చెప్పుకోవచ్చు. అధిష్టానం దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలని. రైట్, థ్యాంక్ యూ మురళి.